విజ్ఞాన్ గారు 'పుష్ప 2' ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయో అది యూసుఫ్ గూడలో చేయబోతున్నారో, కానీ ట్రాఫిక్ ఎలా ఉండబోతుంది? ట్రాఫిక్ అనేది రూట్ అనేది మళ్లించారు. అసలు చెప్తారా దీని గురించి అసలు ఏం జరుగుతుందనేది? యాక్చువల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్. నాకు గూడా ఇష్టం లేదు అక్కడ చేయడం ప్రామిస్ చెప్పాలంటే. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఓకే. రీజన్ ఓన్లీ అది క్రౌడెడ్ ఏరియా. అవును. మేనేజర్ అంటే ఏ ఇంతకుముందు హీరోలు జరుపుకున్నారులే అంటే వాళ్ళ ఫ్యాన్స్‌కి ఉన్నంత వరకు అది ఓకే. 'పుష్పకి' అది సరిపోదు అంటున్నా నేను. హ్మ్. ప్రాబ్లమ్ అది. నేను ఇచ్చిన కాంప్లిమెంట్. నాకు నచ్చలేదంటే ఇంకోటిలాగానే. అది ద ఓన్లీ రీజన్. అంటే ఇప్పుడు మొన్న నువ్వు 'పాట్నా'లో చూసావా జనాభా ఎలా ఉందో? అవును. ఆళ్ళు ఎవరో మనకు తెలియనోళ్ళు వాళ్ళంతా. 'కేరళలో' చూసావా? వాళ్ళకి ఈయన తెలిసినా మనకు వాళ్ళు తెలీదు. నెక్స్ట్ అలాగే చెన్నై ఇవన్నీ తిరిగి ముంబై ఈవెంట్లన్నీ చూసాం. ఆయన ఇక్కడోడు కదా! పైగా నీ ఫంక్షన్‌కి కిలోమీటర్, 2 కిలోమీటర్ దూరంలోనే ఇల్లు గూడా. అవునా? మనిషి ఇక్కడోడు. నువ్వు ఈ నడి మధ్యలో ఫంక్షన్ పెడితే అంతమంది ఎక్కడ అకామిడేట్ చేస్తావు? అస్సలు మీ వల్ల కాదు. ఛాన్సే లేదు. అండ్ అప్పటికి ఆ పార్కింగ్ కోసం జానకమ్మ తోటని, ఆ పక్కనున్న సవేరా ఫంక్షన్ హాల్, మేబూద్ ఫంక్షన్ హాల్ అడిగారు. హ్మ్. అయి ఏం సరిపోదు తెలుసా? ఫంక్షన్ హాల్ పార్కింగ్ ఎంత ఉంటది? మహా అయితే 200, 300 అంతే. అవును. ఫ్లోటింగ్ అది కూడా. నువ్వు వచ్చి తినెళ్ళిపోతావు, మళ్ళీ నేనొస్తా. నీ కారు పోయి నా కారు, నా కారు పోయి నీ కారు వస్తది. హ్మ్. ఇక్కడ అట్లా కాదు కదా! ఈవెంట్ ఎవరు కారు అక్కడే ఉండాలి మరి హ్మ్. లాస్ట్ వరకు. సో అయి తీయడానికి ఉండవు. నీకు పార్కింగ్ సరిపోదు. అండ్ ఆ గ్రౌండ్స్ కూడా టైట్. అంతమంది ఫ్యాన్స్ వస్తారు. మరి ట్రాఫిక్ మళ్లించే ఏదైనా ఇప్పుడు అవకాశాలున్నాయా సార్? 10x ఫ్యాన్స్ వస్తే అక్కడ 0.5x కెపాసిటీకే ఉంది. అంతుంది బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్. హ్మ్. అస్సలు సరిపోదు. అప్పటికి వీళ్ళు ఏం చేయాలి, ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఈ మైత్రిలో నుంచి వచ్చేవన్నీ నువ్వు అట్లా రా అని, ఇటు నుంచి పోయే వాళ్ళని నువ్వు ఇట్లా పో అని అవన్నీ పెట్టారు. ఈ గ్రౌండ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ జనాలు వస్తారు ఇవాళ వివత్సమైన జనాభా. వీళ్ళందరూ మేము కంట్రోల్ చేసుకోలేము అని. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నిండా కార్లు పెట్టినా కూడా సరిపోదు. హ్మ్. అంతమంది వస్తారు. అంటే విజ్ఞాన్ గారు గతంలో 'దేవర' ఏదైతే ఫంక్షన్ హాల్‌ది క్యాన్సిల్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్. సేమ్ అది ఫాన్స్ ఐ మీన్ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు 10x ఫ్యాన్స్ అనుకున్న 1.5 కెపాసిటీ ఉంది. సేమ్ ఇక్కడక్కడ కూడా గొడవలు జరిగే అవకాశాలు, కుర్చీలు పగలగొట్టి అన్‌కంట్రోలబుల్ క్రౌడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటా కదా! ఇప్పుడు మనకి. దాన్ని బట్టి పోలీసులు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంటది. హ్మ్. అండ్ నాన్ పుష్ప ఫ్యాన్స్ గొడవ చేసినా పుష్ప ఫ్యాన్స్ తెలుసు కదా ఎవడు మనోడు ఎవడు పగోడు అని. హ్మ్. వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. పెద్ద విషయం ఏం కాదు. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే చరిత్రలో ఫస్ట్ టైం వినండి, ఫ్యాన్స్ అందరూ వచ్చేది పుష్పాన్ని చూడడానికి కాదు. బన్నీ ఫ్యాన్స్, హైదరాబాద్ తెలుగు ఫ్యాన్స్. హ్మ్. మిగతా రాష్ట్రాల్లో పుష్పాన్ని చూడడానికి వచ్చారు ఎందుకంటే కనబడ్డు కాబట్టి. తెలుగులో ఉన్న బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా దే బికేమ్ వాలంటీర్స్ టుడే. ఓకే. బయట నుంచి ఎవరు వచ్చినా సరే వాడికి ఏ ఇది ఉండకూడదు, సఫోకేషన్ ఉండకూడదు. ఇప్పుడు నువ్వు నేను బన్నీ ఫ్యాన్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. మనం ఇట్లా ఈవెంట్ చూడడానికి వెళ్ళాం, ఇలా ఉంటాం, అటెళ్ళండి ఇటెళ్ళండి అటెళ్ళండి. ఈవెంట్ చూస్తా దే డూ దే ఓన్ డ్యూటీ. ఓకే. సో అట్లా ఉన్నారు ఇప్పుడు తెలుగులో ఫ్యాన్స్ అందరూ. మరి వీళ్ళు ఎలా నిలబెడతారో చూడాలని నాకు ఉంది. బట్ అది చాలా టైట్. ఎందుకంటే ఇప్పుడు నేను వాలంటీర్స్ అన్న, వాలంటీర్స్ వస్తేనే నిండిపోతుంది, ఇంకా జనాలు ఎక్కడికి వస్తారు? అవును. అంటే గచ్చిబౌలి స్టేడియం కూడా సరిపోదేదో అనుకున్నారు స్టార్టింగ్, అంత క్రౌడ్ని. ఇప్పుడు అది ఇంత టైట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి కొంచెం, బట్ ఈవెంట్ అయితే చేయాలి కాబట్టి పర్మిషన్లు ఏమో అదే దొరికింది. హ్మ్. ఎప్పటి నుంచో తిరుగుతున్నారు, అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే లాస్ట్గా దొరికింది. పోనీ కైతలాపూర్ గ్రౌండ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నిన్న వర్షం పడింది, అవును. ఇవాళ పడదని గ్యారంటీ లేదు. క్లైమేటిక్ కండిషన్లుగా అంత పెద్ద ఓపెన్ గ్రౌండ్ ఇప్పుడు సెట్ అవ్వట్లా. ఏదో మొత్తానికైతే చిన్న సరంజామా దొరికింది, దాన్ని సర్దుకోవాలి. ఎలా సర్దుకుంటారో చూడాలని నాకు కూడా ఉంది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ దట్. విజ్ఞాన్ గారు ఇంకోటంటే 'ఫీలింగ్' సాంగ్ అనేది రిలీజ్ అయింది కదా! మీకెలా అనిపించింది? ఫీలింగ్స్ సాంగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఫీలింగ్స్ ఎందుకు అన్నాడు అంటే పాపం పుష్ప చదువుకోవాలి. చిన్నప్పుడు పిల్లోడు ఇట్లా వచ్చి నేను చదువుకుంటానంటే మీ ఇంటి పేరు ఏంట్రా అని గెంటేశారు. అప్పటి నుంచి చదవలేదుగా. సో ఫీలింగ్స్ ఎంత సింపుల్ లిరిక్స్ అంటే అసలు చాలా సింపుల్ లిరిక్స్. నువ్వు అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, రొట్టేసేటప్పుడు, అటేసేటప్పుడు, పిండి పిసికేటప్పుడు నాకు నేను చూస్తే ఫీలింగ్స్ వచ్చాయి. హ్మ్. నేను అది చేసేటప్పుడు, ఇది చేసేటప్పుడు, నీ బట్టలు ఉతికేటప్పుడు, నీ ఇది చేసేటప్పుడు నాకు నీ మీద ఫీలింగ్స్ వచ్చాయి. చాలా సింపుల్ లిరిక్స్. దాన్ని ఒక ఊకదంపుడు బీట్‌తో అది కాపీ ట్రోల్ ఇది అని చాలామంది అంటారు. ఏది ఏమైనా సరే నిన్న మాత్రం ఆ సాంగ్ ఫస్ట్ అవర్‌లోనే మిలియన్స్ దాటిపోయింది. అలా 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 వెళ్ళిపోయింది. ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది హ్మ్. అన్ని లాంగ్వేజెస్‌లో.
ఓకే. అండ్ 'రష్మిక మందన్న' సాంగ్ కి తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ డాన్స్ నిజంగా అందరూ ఫిదా. అసలు ఆ పిల్ల ఇంత బాగా చేస్తదని ఎవడు అనుకోలా. అండ్ మళ్ళీ బన్నీ ఇచ్చిన డాన్స్ అదొక నెక్స్ట్ లెవెల్. హ్మ్. శేఖర్ మాస్టర్ కంపోజిషన్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. హ్మ్. చంద్రబోస్ గారి లిరిక్స్ చాలా సింపుల్. బట్ ఏదో ఉంది దాంట్లో మ్యాజిక్. అండ్ అలాగే దేవిశ్రీ గారు తన మ్యాజిక్ అంతా ఇక్కడే పెట్టాడు. అవును. అండ్ రిలీజ్‌కి ఇక రేపు రిలీజ్ అంటే ఐ మీన్ అనగా ఈరోజు ఫంక్షన్ అనగా ఒక్కరోజు ముందు ఆ పాట రిలీజ్ చేయడం అది చాలా పెద్ద హిట్ అవ్వడం. ఈరోజు ఈవెంట్ మొత్తం ఈ పాట హంగామే ఉంటది. హ్మ్. కావాలంటే చూసుకో. విజ్ఞాన్ గారు ఇప్పుడు గతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు 'పుష్ప' వేరే తమిళ్‌లో అక్కడ చేశారు. అక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడిన ఏదైతే సాంగ్ అనేది లేట్ అయింది. ఆ సెగ్మెంట్ అసలు చెప్తారా అసలు ఏం జరిగిందనేది? వెటకారంగా అన్నాడు ఆయన ప్రొడ్యూసర్స్ ఉద్దేశించి ఏమనలా. ఓకే. ఒకవేళ అన్నా కూడా ప్రొడ్యూసర్స్‌కి ఏమీ లేదు ఫీలింగ్స్. ఇంకా ప్రొడ్యూసర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. దేవిశ్రీ మా కోసం ఏమన్నా మీరు అనవసరంగా వంకర తింకరగా మాట్లాడకండి అని. వాళ్ళు ఫీల్ అవ్వాలా, అన్నయ్యనే ఫీల్ అవ్వాలా. వాళ్ళు ఫీల్ అవ్వాలని కూడా ఏ మాట అనలా. హ్మ్. వీళ్ళు ఏదో అనుకున్నారు, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు ప్రేరేపించినటువంటి న్యూస్ అది. అంతకుమించి ఓకే. ఏమీ లేదు దాంట్లో. ఓకే. థాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.